ముందుగా భారతీయుల్లో చూస్తే ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, బౌద్ధాయనుడు. అదేవిధంగా విదేశీయుల్లో చూస్తే యూక్లిడ్, పైథాగరస్, వెర్మా. వీళ్ళే ఉన్నారా, ఇంకెవరు లేరా అంటే ఇంకా ఉన్నారు చాలామంది. బట్ మనకిచ్చిన సిలబస్ కాపీలో వీళ్ళ గురించి మాత్రమే ఉంది కాబట్టి వీళ్ళ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్యభట్ట గురించి తెలుసుకుందాం. ఆర్యభట్ట ఈయన కేవలం గణిత శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రవేత్త కూడా. ఈయన గణితంలో మాత్రమే శాస్త్రవేత్త కాకుండా ఖగోళ శాస్త్రవేత్త కూడా ఆర్యభట్టని చెప్పవచ్చు. ఈయన క్రీస్తు శకం 476 మార్చ్ 21న పాటలీపుత్ర, ప్రజెంట్ మనం దీన్ని పాట్నా అంటున్నాం, ఇది బీహార్లో ఉంటుంది. ఈ పాటలీపుత్రలో జన్మించారు. ఎప్పుడు? క్రీస్తు శకం 476 సంవత్సరంలో మార్చ్ 21న పాటలీపుత్రలో జన్మించారు. ఈయన విద్యాభ్యాసం మొత్తం నలంద విశ్వవిద్యాలయంలోనే జరిగింది. ఈ ఆర్యభట్ట యొక్క విద్యాభ్యాసం నలంద విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుంది? బీహార్లోనే ఉంటుంది కాబట్టి అక్కడనే ఆయన విద్యాభ్యాసం అంతా జరిగింది. ఈ ఆర్యభట్ట తన 23వ ఏట అంటే 23 years old ఆ సమయంలో ఆర్యభట్టీయం అనే గణిత గ్రంథాన్ని రచించాడు. తన 23వ ఏట ఆర్యభట్టీయం, ఈ గ్రంథం పేరు ఆర్యభట్టీయం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని రచించారు. మరి ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టత ఏంటి? ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎన్నో గ్రంథాలు రాసి తెలుసుకోవలసిన విషయాలను అతి క్లుప్తంగా, సరళంగా, సూక్ష్మంగా అందించడం ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టతగా మనం చెప్పుకోవచ్చు. సరే, ఈ ఆర్యభట్టీయ ప్రతిభకు అబ్బురపడిన గుప్తరాజు ఎవరు అంటే, ఈ గుప్తరాజు బుద్ధగుప్తుడు. ఈ ఆర్యభట్ట యొక్క ప్రతిభకు అబ్బురపడిన గుప్తరాజు బుద్ధగుప్తుడు ఆయనను ఘనంగా సత్కరించి నలంద విశ్వవిద్యాలయ కులపతిగా నియమించాడు.